హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీదే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం 9:30 మధ్యలో వస్తుంది. ఇంకా ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పరా సుహాసిని? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ యూనివర్సిటీ అండి. ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా రాజు ఉదయాన్నే లేచేసి ఇంకా పిల్లలకి కావాల్సినవి అన్ని ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫుడ్ తినిపించి ఇంకా పిల్లలిద్దరు శుభ్రంగా స్నానం చేయించాను. ప్రతిదీ వాళ్ళ అన్న ఏది చేస్తే అది చేయాల్సిందే. ఓకేనండి. ఇంకా ఉదయం లేచేసి రాజకుమారి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇంకా పిల్లలకి ఇద్దరికి అయితే ఇంకా మొదపప్పు అయ్యి చేస్తే ఇంకా కడుపుని తినిపించిన తర్వాత నేనేమో ఇంకా పిల్లల దగ్గర స్నానం చేయించేసి టైం సరిపోదని ఇంకా చక్కగా రెడీ చేసామన్నమాట. మొత్తానికి అయితే సుహాసిని ఈరోజు చాలా క్యూట్గా ఉంది కదా. ఇంత క్యూట్గా ఉండడం కారణం ఏంటంటే ఇంకా వాళ్ళ మేనత్త అండి. ఇంకా మనం గుంటూరు వెళ్ళాం కదా, అయితే గుంటూరు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మేనకోళ్ళకి బట్టలు కొనిపించిందన్నమాట ప్రేమపూర్వకంగా. అయితే ఇంక ఇది ఒకటన్నా ఇంకొకటి ఇంకా అన్న ముందే ఇదే అన్న జెండా పండుగ ట్రెండింగ్ చాలా బాగుండిద్ది అని చెప్పేసి ఇంకా సుహాసినికి కొనిపించింది. ఎలా ఉందని చెప్పేసి మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? ఇంకా రాజకుమారి సరేనండి. ఇంకా సాస్ బాబు కూడా రెడీ అయ్యాడు చక్కగా. హాయ్ చెప్పరా సాస్, ఈరోజు స్కూల్కి వెళ్తున్నావా? పాఠాలు చదువుతున్నారా? స్కూల్కి వెళ్తున్నావా, పాఠాలు చదువుతున్నావా, ఇవన్నీ చెప్పేసరికి మొహం ఏమో మాడిపోతుంది. అరే ఈరోజు చాక్లెట్ ఇస్తున్నారా? అదిగో చూసారా మొహం ఎట్ట వెలిగిపోయిందో. అలా ఉడిదన్నమాట. చాక్లెట్ లడ్ల కోసం పోవాలా? మన కోసం చాలా మంది ప్రాణం పెట్టి మన స్వతంత్రం తీసుకొచ్చారు నాన్న. వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, సరేనా? వాళ్ళు గుర్తు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఉండడం వల్లనే మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంచి మనం ఒక బానిసలు కొండాల్సిన వాళ్ళు మనం ఇప్పుడు మనకు స్వతంత్రంగా వచ్చి మనం ఏదైనా చేయగలుగుతున్నాము. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాము, సరేనా? మనం త్వరగా వెళ్ళి మరి ఇంకా జెండా పండుగ పల్లెటూరులో ఎలాగెలాగా అనుకుంటు సరేనండి. ఇంకా త్వరగా వెళ్ళి జెండా పండుగ పల్లెటూరులో అసలు ఎలా చెప్పేసి మొత్తం మీకు చూపిస్తాను. ఇంకా నేను వచ్చే సంవత్సరం దేవుడి వల్ల మనం డాబా పైన కానీ మన సొంతంగా జెండా తెచ్చుకొని ఎగరేసుకున్నాము. ఉండు, ఏంది కూర్చుంటాం. Attention, standing, attention, national anthem begin. అసెంబ్లీ డిస్పాస్. అందరూ అర్జెంట్గా లోపలికి వెళ్ళి కూర్చోండి. ఎండ ఎక్కువగా ఉంది, తొందరగా స్వీట్స్ తీసుకొని మా ఊరి పెద్దలండి. ఇంకొచ్చి జెండా మాత్రం బాగా ఎగిరేశారు. ఇంకా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి స్వీట్స్ అవన్నీ ఇస్తున్నారు, చూడండి, సరేనా? పండి. జ్యోతి గారికి, అదేవిధంగా వచ్చేసిన తల్లిదండ్రులకి, మన పల్లెలో ఉన్న యూత్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన పల్లెలో జరిగే స్వతంత్ర దినోత్సవం వేడుకలు కూర్చారు. చెప్పేది ఏం లేదు, మన స్కూల్ బాగా చక్కగా రన్ అవుతుంది. కాకపోతే 1-2 తరగతులు ఉన్నాయి. ఏంటి చెప్పారు, సర్పంచ్ గారు కొంచెం హడావుడిగా ఉన్నాడు. అక్కడ కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి 2 ప్రైజులు ఇచ్చేస్తే
1వ తరగతి మొదటి ప్రైజ్ నా కుమారుడు అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలా. ఫస్ట్ మీ బిహేవియర్ బాగుండాలా. ఆ బిహేవియర్ తోటే మీకు అన్ని మీ దగ్గరకు వస్తాయి. స్వాతంత్రం వచ్చిన రోజు మనకి ఇక అందరూ బాగా చదువుకోండి, మంచిగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా స్వాతంత్ర దినోత్సవ పండుగ అయితే ఈరోజు చాలా బాగా జరిగింది 2 చోట్ల. ఇక్కడ ఇంకా కొత్తపల్లిలో అలానే పాతపల్లిలో అంటే 2 స్కూల్స్ ఉన్నాయన్నమాట. 2 స్కూల్ అయితే చాలా బాగా జరిగినాయి, చూశారు కదా. ఓకేనండి, ఇంకా పిల్లలతో హాయ్ చెప్పిస్తాను. హాయ్ చెప్పండి. వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. రాజీ ఇంకెళ్దాం మరి. మేడం గారు స్వీట్స్ పంచుతా ఉన్నారు పిల్లలందరికీ. ఏంది లడ్డు తీసుకుంటావా? మా సుహాసిని చూడండి చక్కగా రెడీ అయింది. కట్టుకొని వచ్చింది, నిన్ను ఎగరేస్తారుందమ్మా పాపం. అరే పడిందిలే. నిన్ను కాదమ్మా కూర్చు పడుకుని. చేప పచ్చడి అయితే పెట్టాం కదండి, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట. చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. అదే కాక ఇది వర్షాకాలం కదా, వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి. సరేనా, పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకులు అండి. చాలా బాగుంది అసలుకి, అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి. ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి. సరేనా, ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.